నడుము దగ్గర డోరీస్ 2 ఇంచెస్ పెట్టుకున్నాను. అవి రిటర్న్ కుడుతున్నాను. వాటిని రిటర్న్ చేసుకోవాలి స్టిచ్ వేసుకొని. ఎడ్జెస్లో కొంచెం క్రాస్గా. హ్యాండ్స్కి సాటిన్ వేస్తున్నాను కదా, సో హ్యాండ్స్కి సాటిన్ లైనింగ్ రిటర్న్ చేసి కుట్టిన తర్వాత రఫిల్ స్లీవ్స్ జాయిన్ చేస్తాను దానికి. చూడండి, రఫిల్ హ్యాండ్స్ 2 లేయర్స్ కట్ చేశాను కదా, వాటికి పెడతాను. పీకోకి తర్వాత ఇచ్చి తర్వాత సైడ్ జాయింట్స్ వేస్తాను. ఇప్పుడు పీకోక్ చేయలేదు. పీకో చేసిన తర్వాత ఇంకా అందంగా ఉంటాయి. వీడియోలో చూపించినంత ఈజీగా అయితే స్టిచ్చింగ్ అయిపోదండి. ఖచ్చితంగా 1.5 అవర్ పడుతుంది. ఏంటంటే మీకు స్టిచ్చింగ్ వీడియో తెలియాలి కాబట్టి నేను ఎడిటింగ్ చేసి పెడుతున్నాను. ఇక్కడ బోట్ నెక్ కదా, నేను లైనింగ్ రిటర్న్ చేసి స్టిచ్ చేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ సాటిన్ నెట్ వేస్తున్నాము 3 లైనింగ్స్. మళ్ళీ దాంట్లో ఇంకా దలసరిగా అయిపోతుంది, చిన్నపిల్లలు కదా. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, అసలు ఈ కటింగ్ వీడియోస్ పెడుతున్నప్పటి నుంచి క్లాత్ ఎంత మిగులుతుంది అనేది కూడా కస్టమర్స్కి రిఫరెన్స్గా చూపించవచ్చు. అంతకుముందు అయితే వీడియోస్ తీసేదాన్ని కాదు కదా, సో మా క్లాత్ అంతా ఏమైపోయిందేమో అన్న ఫీలింగ్లో ఉండేవాళ్ళు. సో అది కూడా ఒక విషయం హ్యాపీగా ఉంది. అంటే క్లియర్గా మనము వీడియోస్ తీస్తున్నప్పుడు మనకి ఎంత క్లాత్ రిమైన్ అవుతుంది, రిమైనింగ్ ఎంత ఉందో వాళ్ళకి ఇచ్చేయచ్చు. లేకపోతే ఇంత క్లాత్ ఇచ్చాము, ఇంతే అమ్మాయి కదా, ఇంకా క్లాత్ ఏమైంది అని అడుగుతారు. కొంతమంది కస్టమర్స్ ఉంటారండి, అసలు లాంగ్ ఫ్రాక్స్లో చాలా రిమైనింగ్ క్లాత్ ఉన్న అడగరు. కొంతమంది మాత్రం వాళ్ళకి ఏమీ యూజ్ ఉండదు, అయినా కానీ తీసుకెళ్ళి పెట్టుకుంటారు అంతే. చిన్న ముక్క కూడా వదిలేయకుండా నేను పడేసిన బ్యాగ్లో నుంచి మరీ తీసుకొని అక్కడి నుంచి తీసుకొని వెళ్తారు. నిజంగా నేను చూస్తే షాక్ అవుతా. నేను ఇక్కడ హ్యాండ్స్ కంప్లీట్గా జాయింట్ వేయట్లేదు, జస్ట్ అక్కడి నుంచి రిటర్న్ చేస్తున్నా. ఎందుకంటే అది పీకో చేయించాలి. జస్ట్ ఎందుకంటే మళ్ళీ పెండింగ్ ఉండిపోతుంది పీకో కోసం, అంటే మళ్ళీ ఫ్రాక్. ఈ ఎర్లీ మార్నింగే నాకు కంఫర్ట్గా ఉంటుంది స్టిచ్చింగ్కి. మళ్ళీ నేను డే టైంలో అంత బిజీ, నా బాడీ కానీ మైండ్ కానీ చాలా సపోర్ట్ చేయదు. ఎందుకంటే స్టూడెంట్స్ వస్తారు కాబట్టి 2 బ్యాచెస్, చాలా టైర్డ్లో ఉంటాం. సో ఎర్లీ మార్నింగ్ స్టిచ్చింగే నాకు హ్యాపీగా ఉంటుంది.